హాయ్ ఫ్రెండ్స్, దక్షిణ అమెరికాలో ఒకప్పుడు సువిశాలమైన ప్రాంతాన్ని పరిపాలించిన శక్తివంతమైన ఇన్కా సామ్రాజ్యం గురించి మీకు తెలుసా? ఆ సామ్రాజ్యంలో దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు చిన్నారులను బలిచ్చే కాపాకోచా అనే ఆచారం ఉండేదని చరిత్ర చెబుతోంది. అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనం ఈ నరబలుల వెనక కేవలం మతపరమైన కారణాలే కాకుండా రాజకీయ లక్ష్యాలు కూడా ఉండొచ్చని తెలియజేస్తోంది. దాదాపు 500 ఏళ్లుగా చర్చకు దారితీస్తున్న ఈ రహస్యంపై శాస్త్రవేత్తలు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. 1999లో అర్జెంటీనా, చిలీ సరిహద్దుల్లో ఉన్న లొల్లాయకో అగ్నిపర్వత శిఖరంపై పరిశోధకులు 3 చిన్నారుల మమ్మీలను గుర్తించారు. వారిలో 14 ఏళ్ల బాలిక, 6 ఏళ్ల బాలిక, 7 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వీరితో పాటు కోకా ఆకులు, మొక్కజొన్న గింజలు, మానియోక్ విత్తనాలు వంటి నైవేద్య పదార్థాలు కూడా లభించాయి. ఈ సమాధి ఇన్కా సామ్రాజ్యంలోని కాపాకోచా బలి ఆచారానికి చెందిందిగా గుర్తించారు. అయితే ఈ బలి ఎప్పుడు జరిగిందనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత అధ్యయనాలు ఈ ఘటనను 1430 నుంచి 1520 సంవత్సరాల మధ్య ఎప్పుడో జరిగిందిగా మాత్రమే అంచనా వేశాయి. దీంతో ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడం కష్టమైంది. ఇప్పుడు పరిశోధకులు సమాధి వద్ద లభించిన కోకా ఆకులు, మానియోక్ విత్తనాలు, అలాగే మొక్కజొన్న గింజలపై రేడియో కార్బన్ డేటింగ్, స్టేబుల్ ఐసోటోప్ విశ్లేషణ చేపట్టారు. ఇవి ఒకే సీజన్లో జరిగే మొక్కల అవశేషాలు కావడంతో బలి జరిగిన కాలాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించే అవకాశం లభించింది. ఈ అధ్యయనం ప్రకారం కాపాకోచా బలి క్రీస్తు శకం 1462 నుంచి 1507 మధ్య జరిగినట్టు తేలింది. ఈ బలి 1489 సంవత్సరంలోనే జరిగి ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గణాంక విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఈ కాలం ఇంకా చక్రవర్తులు టోపా ఇన్కా, హువైనా కపాక్ పాలనా కాలాలకు సరిపోతుంది. ఇక్కడే పరిశోధకులకు కీలకమైన విషయం కనిపించింది. ఈ ప్రాంతాన్ని ఇన్కా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న వెంటనే ఈ బలి జరగలేదు. అప్పటికే ఆ ప్రాంతం దశాబ్దాలుగా వారి ఆధీనంలో ఉంది. దీంతో ఇది యుద్ధ విజయం లేదా కొత్త ప్రాంతం ఆక్రమణను జరుపుకునే కార్యక్రమం కాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ బలికి ఏ పెద్ద అగ్నిపర్వతం విస్ఫోటనం, ప్రకృతి విపత్తు లేదా తీవ్రమైన వాతావరణ మార్పులతోనూ సంబంధం లేదని అధ్యయనం తెలిపింది. దీంతో కాపాకోచా ఆచారం ద్వారా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఒకే విశ్వాస వ్యవస్థ కింద ఏకం చేయడం, కేంద్ర అధికారాన్ని బలోపేతం చేయడం వంటి రాజకీయ లక్ష్యాలు కూడా ఉండొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. చూసారుగా, ఇప్పటి వరకు ఇన్కా సామ్రాజ్యంలోని కాపాకోచా నరబలులను ప్రధానంగా మతపరమైన ఆచారంగా మాత్రమే భావించేవారు. అయితే తాజా అధ్యయనం ఆ బలుల వెనక రాజకీయ వ్యూహాలు కూడా దాగి ఉండవచ్చని సూచిస్తోంది. చిన్నారుల బలి ద్వారా దేవతలను ప్రసన్నం చేయడంతో పాటు సామ్రాజ్య ఐక్యతకు బలోపేతం చేయడం, ప్రజలపై కేంద్ర అధికార ప్రభావాన్ని పెంచడం వంటి లక్ష్యాలు కూడా కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శతాబ్దాల నాటి పురావస్తు ఆధారాలను ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో విశ్లేషించడం ద్వారా చరిత్రలోని అనేక రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అధ్యయనాలు ఇన్కా సామ్రాజ్య సామాజిక, రాజకీయ, మతపరమైన వ్యవస్థల గురించి ఆసక్తికర విషయాలను బయట పెట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.